श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన శ్రీ థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 11 ఉపదేశాత్మకత అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. అంటే మాస్టర్ గారు ఉపదేశం అనేది ఎట్లా ఉండేది అనేదాన్ని మనం చదువుకుంటున్నాం. ఇలాగే మన బాబా చరిత్రలో కూడా ఆయన ఉపదేశం ఎట్లా ఉండేది, ఆయన బోధల ద్వారా, లీలల ద్వారా, ఆయన చర్యల ద్వారా ఆయన ఉపదేశం ఎట్లా ఉండేది అనేది కూడా మనం చదువుకున్నాం. అలాగే ఆ విధంగానే మనం ఇక్కడ మాస్టర్ గారు కూడా ఎట్లా చెప్పేవారు అనేదాన్ని మనం చదువుకుంటున్నాం. దీనిలో మూఢనమ్మకాల తిరస్కరణ ఇది చదువుకోవాలి మనం. శ్రేయస్సు కలిగించే వాటిని కోరుకుంటూ బాధను కలిగించేవి ప్రక్కకు వదిలేస్తాడు మనిషి. సాంప్రదాయాల రూపంలో అనవసరమైనవి మనల్ని వెంటాడుతుంటాయి. వాటినే మూఢాచారాల్లాగా, మూఢనమ్మకాలుగా చెప్పుకుంటాము. ఈ మూఢాచారాలు, మూఢనమ్మకాలు అంటే సాంప్రదాయ రూపంలో అనవసరమైనవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అవి అవసరం లేదు, అనవసరం. అట్లాంటి వాటిని పట్టుకుంటాం అన్నమాట. వాటిల్నే మూఢాచారాలు, మూఢనమ్మకాలు అంటారు. అవి ఇతరులను బాధ పెట్టేదిగా ఉంటాయి, మనల్ని మనం బాధ పెట్టుకోవడంలా ఉంటాయి. వాటిని అన్నిటినీ బాబా మాస్టర్ గారు ఖండించడం జరిగిందనమాట. ప్రకృతిలో ప్రతిదానికి వృద్ధి, క్షయం, పునరుద్ధరణ సహజమైనట్లు ధర్మానికి కూడా సహజమే. క్రితం సత్సంగంలో కూడా మనం చెప్పుకున్నాం. ప్రకృతిలో ప్రతిదానికి పెరగడం, తరగడం, మళ్ళీ అది పునరుద్ధరించబడడం అనేది ఉంటుందన్నమాట. ప్రతిదానికి ఉంటుంది అట్లాగే. అలాగే ధర్మానికి కూడా సహజం, ధర్మం కూడా అట్లాగే ఉంటుంది. ధర్మం చక్కగా వృద్ధి పొంది చక్కగా ధర్మం ఉండడం, తర్వాత ఆ ధర్మం నశించిపోవడము, తర్వాత దాన్ని మళ్ళీ మహనీయులు వచ్చి దాన్ని పునరుద్ధరించడం, ఇట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. కాలక్రమేణా ధర్మంలో మూఢాచారాలు చోటు చేసుకోవడం జరిగింది. ఇలా కాలక్రమేణా ఏం జరిగింది, ధర్మంలో కూడా మూఢాచారాలు ప్రబలిపోయాయి బాగా. మతం పేరిట జంతు బలులు, నరబలులు, బాల్య వివాహం, సతీ సహగమనం లాంటివి ఇట్టివే. వీటిల్ని మూఢాచారాలు, మూఢనమ్మకాలు అంటారనమాట. జంతు బలులు ఇవ్వడం, జంతువులను బలి చేయడం. అసలు నిజానికి జీవహింస అది. ఆ భగవంతుడు కోరుకుంటాడండి జీవహింసని, కానీ జంతు బలులు చేయడం అనమాట. నరబలులు, మనుషులను కూడా బలులు ఉంటాయి. బాల్య వివాహం, చిన్న పిల్లలకి వివాహాలు చేయడం. సతీ సహగమనం, ఈ సతీ సహగమనం గురించి చాలా చెప్పుకున్నాం మనం. ఆ రోజులకి తర్వాతకి వచ్చిన మార్పులు, అది అట్టి అర్హత ఎవరికీ లేదు. తర్వాత పోయింది. అప్పుడు బలవంతంగా తోసేయడం అనేది జరిగేదన్నమాట. అది ఎంత మూఢాచారం అది కదా. ఇవి వెర్రితలలు వేసి చట్టాలను సహితం నోరు మూయించే స్థాయిలో ఎదిగాయి. వెర్రితలలు వేసి చట్టాలను కూడా నోరు మూయించేస్తున్నాయి. అట్లా తయారైందనమాట. ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయి, అక్కడక్కడ జరుగుతున్నాయండి, మనకు తెలియదు. కానీ కొన్ని వెనుకబడిన ప్రాంతాలు, వాటిల్లో కొన్ని మతాల్లోనూ బాల్య వివాహాలు ఇట్లాంటివి ఇంకా కొన్ని కొనసాగుతున్నాయి. కొన్ని ఆచారాలు చాలా బాధ కలిగించేవన్నమాట. అట్లాంటి ఆచారాలు ఇవన్నీ ఇంకా కొనసాగుతున్నాయి. ఇవేం చేస్తున్నాయి, వెర్రితలలు వేసి చట్టాలను సహితం నోరు మూయించే స్థాయిలో ఎదిగాయి. చట్టాలను కూడా నోరు మూయించేస్తున్నాయి ఇవి. కుటుంబ నియంత్రణ విషయంలో నారు పోసేవాడు నీరు పోయడా అనేది పామర ప్రజల్లో నాటుకుని పోయిన భావం. కుటుంబ నియంత్రణకు కూడా నారు పోసే, అప్పట్లో మాస్టర్ గారు ఉన్న టైంలో ఎట్లా ఉండేదంటే నారు పోసేవాడు నీరు పోయడా అనేటువంటి పామర ప్రజల్లో నాటుకుపోయినవి. అవును, నారు పోసినవాడు నీరు పోయడా అంటే ఎలాగో భగవంతుడు బిడ్డల్ని ఇచ్చాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు. అది ఇట్లాంటిది కన్నది వీళ్ళు. కుటుంబ నియంత్రణను పాటించడం పాపమనే మూఢభావనతో ప్రశ్నించిన వారికి కుటుంబ నియంత్రణ
పాటించడం అనేది పాపం అని మూఢభావన ఉండేట. మూఢభావనతో ప్రశ్నించిన వాళ్ళకి అడిగేవాళ్ళు మాస్టర్ గారిని, పాపం కదండి కుటుంబ నియంత్రణ అనేసి. శ్రీ భరద్వాజ గారు అది పాపమని తలిస్తే బిడ్డలను మంచిగా పోషించకపోవడం ఇంకా పాపం. అది పాపం అనుకుంటే కుటుంబ నియంత్రణ, మరి పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే ఏమవుతుందండి? వాళ్ళకి కావాల్సిన చక్కటి తిండి, బట్టలు, విద్య ఇవన్నీ అందించకపోతే, వాళ్ళు సరిగ్గా చూసుకోకపోతే అది ఇంకా మహాపాపం. అది ఇంకా పాపం. అందుకని నారు పోసిన వాడే నీరు పోయడా అనేది మెట్ట వేదాంతం. మాస్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు ఈ విషయంలో. నారు పోసిన వాడు నీరు పోయడా, ఇది మెట్ట వేదాంతం. నారు పోయవలసింది మానవుడే, నీరు పోయవలసినది మానవుడే అంటారు. నారు పోయాలి, అదే మానవుడే. నారు వేయాల్సింది, నీరు పోయాల్సింది కూడా మానవుడే మాస్టర్ గారు చెప్పేవారు. పాపం లేని కుటుంబ నియంత్రణే దంపతులిద్దరూ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడమే అని, అది లోపించాక బిడ్డల్ని కనకుండటం పాపం కాజాలదు అనే విషయాలు తెలియజేస్తున్నారు శ్రీ భరద్వాజ గారు. ఇప్పుడు కనకపోయినా అది పాపం ఏమీ కాదు. కనకపోవడము ఇవన్నీ పాపం కాదు. చాలా అంటే కనకపోతే పాపమేమో ఇట్లాంటివి అదేమీ కాదు. కానీ వాళ్ళని పెంచకపోతే మహాపాపం, ముందు సరిగ్గా పెంచకపోతే. ఇప్పుడు నేటి పరిస్థితులకి తగినట్టుగా చూసుకోవాలి కదా. ఒక 7-8 మంది పిల్లలకి అంటామంటే ఎట్లా ఉన్నదా, ఇది ఎక్కడ సరిపోతుంది? వాళ్ళందరినీ పెంచగలమా? అంత స్తోమత మనకు ఉందా లేదా? వాళ్ళందరికీ చక్కటి ఆహారము, బట్టలు, వాళ్ళకి వసతులు, చదువు ఇవన్నీ చేయగలరా ఇప్పుడున్న పరిస్థితికి అంతమందికి? ఆలోచించుకోవాలి. అందుకే ఆ కాలాన్ని బట్టి జాగ్రత్తగా చేసుకుంటూ రావడం అన్నది కూడా జరగాలి. దానికి తగ్గట్టుగానే ధర్మాన్ని మహాత్ములు చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు మెట్ట వేదాంతం పనికిరాదు. ఇది వరకటి రోజుల్లోనండి, ఇది వరకు కుదిరింది అది కదా. అప్పటి రోజులు ఇప్పుడిప్పుడే అసలు ఎంత తేడా ఉంది అప్పటికిప్పటికి. అది జాగ్రత్తగా ఆలోచించుకుని అది మాస్టర్ గారు ఎందుకు అట్లా చెప్పారన్నదాన్ని ఆలోచించుకోవాలి. శ్రీ సాయి లీలామృతం గ్రంథంలో మూఢ సాంప్రదాయాలని అంటిపెట్టుకున్న బల్వంత్ నాచ్నే ఏకాదశి రోజు ఒక వంక తీవ్రంగా ఆకలవుతున్న మొహమాటానికి అందరితో పాటు గుడ్డిగా ఉపవాసం ఉండగా భోజనం చేయించి తాంబూలం తినిపిస్తారు సాయి. ఇది మనం లీలామృతంలో చూస్తాం, ప్రబోధామృతంలో కూడా మనం చదువుకున్నాం. ఇది ఏంటంటే మూఢ సాంప్రదాయాలను అంటిపెట్టుకుని బలవంత నాచనే ఏకాదశి రోజు తీవ్రంగా ఆకలవుతూ ఉంటుంది. బలవంత నాచనేకి మొహమాటానికి అందరితో పాటు గుడ్డిగా ఉపవాసం ఉండడం, ఉపవాసం ఉంటాడు అందరితో. అతనికి అసలు అలవాటు ఉండదు, అయినా సరే అందరూ ఉపవాసం ఉన్నారు కదా అని చెప్పేసి అతను కూడా ఉపవాసం ఉంటాడు భోజనం చేయకుండా. అప్పుడు బాబా అతను పిలిచి భోజనం చేయమని చెప్పి, భోజనం అయ్యాకే ఆరతి జరుగుతుంది అని చెప్పి ఆ తర్వాత అతని చేత భోజనం తినిపించి తాంబూలం కూడా తినిపిస్తారనమాట. నిజానికి ఉపవాసం ఆరోగ్యానికి శ్రేయస్కరమైన, బలవంతంగా మూఢంగా ఉపవసించడం అనేది వ్యర్థమే కాక జిహ్వచాపల్యం బలీయమవుతుంది అనే విషయాల్ని తెలియజేస్తున్నారు భరద్వాజ గారు. నిజానికి ఉపవాసం ఆరోగ్యానికి శ్రేయస్కరం, మితంగా తినడం ఎప్పుడూ ఆరోగ్యానికి శ్రేయస్కరమే. కానీ దాన్ని బలవంతంగాను మూఢంగాను, మనకు ఓపిక ఉండదు, నీరసం వచ్చేస్తూ ఉంటుంది తినకపోతే, అయినా సరే మూఢంగా ఉండరు. షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఏం చేస్తారు? మూఢంగా ఉండడం, తినకుండా ఉపవసించడం, అది వ్యర్థమే కాక జిహ్వచాపల్యం బలీయమవుతుంది. అట్లాంటి ఆకలితో ఉన్నప్పుడు ఏమవుతుంది చూడండి, ఏదేదో తినాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ అయితే చాలా అంత చాపల్యం లేకుండా తింటాం, ఓ పప్పు కూర ఏదో కొద్దిగా తింటాం మనం, అయిపోతుంది. ఆ ఆకలి ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది? ఉపవాసం ఉంటే ఏవేవో తినాలనిపిస్తూ ఉంటుంది, విపరీతమైన క్రేవింగ్స్ వచ్చేస్తాయి మనకి. గమనించండి, ఏవో రకరకాలు తినాలనిపిస్తుంది ఆ టైంలో. జీవచాపల్యం బలీయం అవుతుంది అయిపోయి, ప్లస్ మన మైండ్ కూడా ఆ ఫుడ్ని స్మరిస్తూ ఉంటుంది. నిజంగా ఉపవాసం అంటే ఏం జరగాలి? ఆయన్ని స్మరిస్తూ ఉండాలి. అసలు మనకు ఆకలి అనేది తెలియకూడదు కదా. ఆయన స్మరణలో ఉంటే ఆహారం గుర్తు రాకూడదు, అట్లా ఉండాలి ఉపవాసం అంటే. కానీ మన ఉపవాసాలు ఎట్లా ఉంటే కడుపు కాలుతూ ఉంటుంది, ఆయన స్మరణ జరగదు, ఫుడ్ స్మరణ జరుగుతూ ఉంటుంది. లేకపోతే ముందు రోజు అనుకుంటాం, అమ్మో రేపు ఉపవాసం ఏం చేయాలని వాళ్ళకి కాస్త ఎక్కువ తింటాం.
ఆ ఉపవాసం అయిపోయాక మొన్నాడు ఎక్కువ తింటాం. లేకపోతే ఆ రోజు ఆలోచిస్తాం ఇవాళ ఉపవాసం కాబట్టి రేపేం తినాలి అంటే ఏంటి, దేన్ని స్మరిస్తున్నాం, ఆహారాన్నా ఆయన్న? అంతకన్నా చక్కగా తినేసి కూర్చుని ఆయన స్మరించుకోవడం నయం, చాలా శ్రేయస్కరం అది. ఎందుకంటే మనకి ఇప్పుడు అంత క్యాపబిలిటీస్ లేవు ఇదివరకు ఇట్లాగా. అందుకని క్రమంగా అప్పటికిప్పటికీ చాలా తేడాలు వచ్చేసాయి కదా మనలో. సో అందుకని ఉపవసించడం అనేది వ్యర్థమే కాక జిహచాపల్యం బలీయమవుతుంది అనే విషయాల్ని తెలియజేస్తున్నారు భరద్వాజ. బాబా చెప్పింది కూడా అదే, బాబా కూడా అదే చెప్పారు. మాస్టర్ గారు బాబా ఏదైతే చెప్పారో అదే మాస్టర్ గారు కూడా చెప్పడం జరిగిందనమాట. ఒకప్పుడు క్రైస్తవ మతంలో మతాధికారులు పాపపు పరిహార పత్రాలు కొన్నవారు మాత్రమే స్వర్గానికి అర్హులనే మూఢభావాల్ని పెంపొందించినట్లే నేడు ప్రజలు మతం పేరిట భక్తుల కష్టాలు తీరుస్తామని, భవిష్యత్తు చెబుతామని, తాయెత్తులు కడతామని, మంత్రాలు ఉపదేశిస్తామని, అవి లేనిదే దైవ పూజ వ్యర్థమనే భావాల్ని వ్యాప్తి చేయడం సరికావంటూ అటువంటి వారి పట్ల మెలకుగా ఉండమంటారు శ్రీ భరద్వాజ గారు. చిత్తశుద్ధి లేని ఆచారాలు, శివ పూజలు వ్యర్థమనే కదా యోగి వేమన వాక్కు కూడా. ఒకప్పుడు క్రైస్తవ మతంలో మతాధికారులు పాపపు పరిహార పత్రాలు కొన్నవారు మాత్రమే స్వర్గానికి అర్హులు అనే మూఢభావాల్ని పెంపొందించారట. అంటే నాకు తెలీదు, మీరు చదవడమే తప్ప, పాప పరిహార పత్రాలు ఎవరైతే కొంటారో వాళ్ళే స్వర్గంలోకి వెళ్ళడానికి అర్హులు, మిగతా వాళ్ళు కాదు అని చెప్పి ఒక మూఢభావాల్ని ప్రజల్లో పెంపొందించారట క్రైస్తవ మతంలో మతాధికారులు కొంతమంది. నేడు ప్రజలు మతం పేరిట భక్తుల కష్టాలు తీరుస్తామని, భవిష్యత్తు చెప్తామని, కొంతమంది ఏం చేస్తారు, భక్తుల కష్టాలు తీరుస్తామంటారు, భవిష్యత్తు చెప్తామంటారు, తాయెత్తులు కడతారు. అంటే ఇవన్నీ చేస్తే మీకు మంచి జరుగుతుంది, మీ కష్టాలు తొలగిపోతాయి. తాయెత్తు కడితే కష్టాలు తొలుగుతాయి అండి. మంత్రాలు ఉపదేశిస్తామని ఏదో ఒక మంత్రం చెప్తాడు, అదే చేసుకుంటూ ఉండండి మీ కష్టాలు తీరిపోతాయి అని చెప్తాడు. అసలు ఉపదేశాలు ఇవన్నీ బాబాయ్ చెప్పారు కదా, ఉపవాసాలు ఉపదేశాలు. ఇప్పుడు ఉపదేశం ఇచ్చేవాడు లేడు, పుచ్చుకోవడానికి ఎవడో అర్హత కలిగిన వాళ్ళు లేరు ఇప్పుడు. అందుకే బాబా అవన్నీ ఖండించారు. అదే మాస్టర్ గారు కూడా చెప్పారు, అవి లేనిదే దైవ పూజ వ్యర్థమనే భావాల్ని వ్యాప్తి చేయడం సరికావంటూ, అలా ఇవన్నీ లేకపోతే అసలు దైవ పూజ వ్యర్థం, నువ్వెంత పూజ చేసినా ఉపయోగం లేదు, ఇవి ఉండాలి అని చెప్తాడనమాట. సరికావు, అటువంటి వారి పట్ల మెలకుగా ఉండమంటారు, జాగ్రత్తగా ఉండమంటారు. ఎప్పుడైతే వాళ్ళు అట్లా చెప్పారో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు మాస్టర్ గారు. ఎవడైనా భవిష్యత్తు చెప్తామన్నా, లేకపోతే మీకేదో కష్టం తీరుస్తామన్నా, తాయెత్తులు కడతానన్నా, ఈ మంత్రం చెప్తానన్నా, ఇట్లాంటివన్నీ, లేకపోతే నేను ఎత్తి మీద చేయి పెడతాను, శక్తిపాతం చేస్తాను, ఇట్లాంటివన్నీ. వాడేమో ఊగిపోతూ ఉంటాడు, వాడు చెయ్యట్టగానే వాళ్ళవాడేవాడు. అక్కడ అందరూ వాళ్ళే ఉంటారు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు చూస్తూ ఉంటారు. వాడు పెద్ద బంగారు సింహాసనం మీద కూర్చుంటాడు. బాబా ఎక్కడైనా అసలు అట్లాంటివి చేశారు? బాబా ఎక్కడైనా అలా ఉన్నారా? ఆయన మాస్టర్ గారు అట్లా ఉన్నారా? నిజమైన మహనీయులు ఎవ్వరూ అట్లా లేరు. నిజమైన మహనీయులు ఎట్లా ఉంటారో తెలుసుకుంటే మనకి ఇట్లాంటివి ఎలా ఉంటాయో కూడా తెలుస్తుంది. నకిలీ ఆధ్యాత్మికత ఎట్లా ఉంటుందో తెలుస్తుంది మనకప్పుడు. చూసినప్పుడు ఆ తేడా తెలిసిపోతుంది, అప్పుడు మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. అది చిత్తశుద్ధి లేని ఆచారాలు, శివ పూజలు వ్యర్థమనే కదా యోగి వేమన వాక్ కూడా. మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం ఇవన్నీ. చిత్తశుద్ధి లేని ఆచారాలు, శివ పూజలు వ్యర్థం. చదువుకోవడానికి మనం అన్నీ చదువుకున్నాం కదా, వేమన పద్యాలు, సుమతి శతకాలు అన్నీ చదివాం. కానీ ఎందుకు చదివాం? మనం బాగుపడడం కోసం చదవలేదు అవన్నీను కదా, మార్కులు వస్తాయని చదివాం. కానీ ఎందుకుంది చదువు? ముందు మనం బాగుపడడం కోసం ఉంది. నా తర్వాత మాస్టర్ గారి గ్రంథాలు చదివాక వాటి అర్థం అప్పుడు తెలిసింది నాకు, ఎంత చక్కటి పద్యాలని. చాలాసార్లు నేను చదువుకున్నాను వేమన పద్యాలు తర్వాత నేను, ఇది కదా అర్థం. అప్పట్లో ఇవన్నీ ఆలోచించాలి నేనైతే. ఎంత అద్భుతమైన ఎంత నేర్చుకోవాలి మనం దాని నుంచి అని.
అది ధార్మిక జీవనం. తిండి, ఇల్లు, గుడ్డ ప్రధాన అవసరాలు. మనకి మామూలుగా ప్రధాన అవసరాలు ఏముంటాయి అసలు? తిండి, ఇల్లు, గుడ్డ, అంతే కదండి. అవి ఉంటే మన చాలు, హాయిగా గడిచిపోతుంది. అవి లభించాక ధర్మం ఆచరించమంటే సరిపోతుంది. కానీ బ్రతకడానికి దారి లేనప్పుడు మనిషి ధర్మాన్ని అతిక్రమించక ఏమి చేస్తాడు అని అనేక మంది తలంపు. అందుకు మాస్టర్ గారు ప్రతివాడికి సమాజంలో తిండి, గుడ్డ లభించకపోవడానికి ప్రకృతిలో లభించే వనరులు కొందరు స్వార్థంతో హస్తగతం చేసుకోవడమే. మామూలుగా ఏంటి మనకి తిండి, ఇల్లు, గుడ్డ ప్రధాన అవసరాలు. అవి ఉంటే మనం హ్యాపీ కదా. అవి లభించాక ధర్మం ఆచరించమంటే సరిపోతుంది. అవన్నీ ఉన్నాయనుకోండి, తిండి, గుడ్డ, మనకి ఇల్లు ఉన్నప్పుడు అప్పుడు ధర్మం ఆచరించమంటే సరిపోతుంది. కానీ బతకడానికి దారి లేనప్పుడు మనిషికి అసలు బతకడానికే దారి లేకపోతే వాడు ధర్మాన్ని అతిక్రమించక ఏం చేస్తాడు అని అనేక మంది అంటూ ఉంటారు. వాడు బతకడానికే లేదు, అలాంటప్పుడు వాడు ధర్మంగా ఎందుకు ఉంటాడు కదా? బతకలేక కదా వాడు అధర్మంగా ఉన్నాడు అని చెప్పనొచ్చు. అందుకు మాస్టర్ గారు ప్రతివాడికి సమాజంలో తిండి, గుడ్డ లభించకపోవడానికి ప్రకృతిలో లభించే వనరులను కొందరు స్వార్థంతో హస్తగతం చేసుకోవడమే. ఎందుకు ప్రతివాడికి సమాజంలో తిండి, గుడ్డ లభించట్లేదు? ప్రకృతిలో లభించే మనకు వనరులు చాలా ఉన్నాయి, కానీ ఏమవుతుంది? కొందరు స్వార్థంతో హస్తగతం చేసుకుంటున్నారు వాటిని. అందువల్ల అందరికీ లభించకుండా వాళ్ళకే లభించేలాగా అలా ప్రోగు చేసిన ప్రాపకంతో అధికారంలోకి వచ్చిన వారికి తొత్తులుగా పనిచేసే వినాయకుల వల్లనే సమాజంలో కృత్రిమమైన దారిద్ర్యం తాండవిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు? అలా ప్రోగు చేసుకుని అధికారంలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ కాళ్ళ కింద పనిచేస్తారు అన్నమాట. సమాజంలో కృత్రిమమైన దారిద్ర్యం తాండవిస్తుంది. దానివల్లనే అది సహజమైన దారిద్ర్యం కాదండి, ఇది కృత్రిమమైన దారిద్ర్యం. మధ్యలో ఏదైనా పేదలకు ఏమైనా రిలీజ్ చేశారనుకోండి, మధ్యలో తినేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు కదా? అందరికీ అంతా అందుతుందా? అందదు. మధ్యలో ఎంతోమంది కాజేస్తారు, పై లెవెల్ నుంచి కింద వరకు. వాళ్ళందరూ తినేసిన తర్వాత కొంత ఇస్తారేమో, లేకపోతే లేదు కూడా. అట్లా ఉంటుంది పరిస్థితి. అలా కాకుండా ధర్మాన్ని ప్రధాన పురుషార్థంగా గుర్తించి విద్య ద్వారా ప్రజలకు నేర్పితే ఎలాంటి సమస్య ఏర్పడవు అంటారు శ్రీ భరద్వాజ్ గారు. అట్లా మరి ధర్మంగా ఉండాలంటే ఎట్లా అంటే, అలా కాకుండా ధర్మాన్ని ప్రధాన పురుషార్థం ధర్మం అనేది దాన్ని గుర్తించి వాళ్ళకి విద్య ద్వారా ప్రజలకు నేర్పితే, వాళ్ళకి నేర్పాలి ధర్మం ఎందుకు ధర్మంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏంటి, ఇవన్నీ నేర్పితే ఎలాంటి సమస్యలు ఏర్పడవు. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు, అందరూ సుఖంగా ఉంటారు. అది లోపించడం వల్లనే కదా మనం ఇట్లా ఉన్నాం. ధర్మం లోపించడం వల్లనే కదా సమాజంలో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ధర్మంగా ఉండకపోవడం వల్లే వస్తున్నాయి ఇవన్నీ. ధర్మాన్ని నిర్వచించడం ఎలా? దేశకాలాన్ని బట్టి ధర్మం మారుతుంటుంది కదా. ఏది ధర్మం ఏది కాదో నిర్ణయించి చెప్పేది ఎలా? ఒక వ్యక్తికి ఒకటి ధర్మం అని తోస్తే మరొక వ్యక్తికి మరొకటి ధర్మం అని తోచవచ్చు కదా. ఇట్లాంటి సందేహాలు కూడా వస్తాయి. యాక్చువల్గా నాకు కూడా వచ్చిందండి ఒకసారి. ధర్మాన్ని నిర్వచించడం ఎలా? అసలు ధర్మం అంటే ఏంటి, ఏమని నిర్వచిస్తాం, డెఫినేషన్ ఏంటి దానికి? దేశకాలాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది కదా. ఆ దేశాన్ని బట్టి, టైం వాటిని బట్టి ధర్మం కూడా మారుతూ ఉంటుంది కదా. ఏది ధర్మం ఏది కాదో నిర్ణయించి చెప్పేది ఎలా? ఎట్లా చెప్తాం ఏది ధర్మమో ఏది కాదో? ఎలా చెప్తాం? ఒక వ్యక్తికి ఒకటి ధర్మం అని తోస్తే మరొక వ్యక్తికి మరొకటి ధర్మం అని తోచవచ్చు కదా. నాకు ఒకటి ధర్మం అనిపించవచ్చును, మీకు వేరే ధర్మం అనిపించవచ్చును, అంతే కదండి. నాకు ఒకటి అనిపిస్తుంది ధర్మం అని, మీకు వేరే ధర్మం అనిపించవచ్చు, ఇది కాకపోవచ్చు, ఇది అనిపించకపోవచ్చు. అలా ఒరులేయని యొనరించిన నరవర అప్రియము తన మనంబున కగుత నొరులకు నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇది భారతంలోది అనమాట శ్లోకం. తనకి ఇతరులు ఏమి చేయాలనుకుంటామో
అట్లే తానితరులకు చేయడం, తనకితరులు ఏమి చేయకూడదనుకుంటామో అలా తానితరులకు చేయకుండడమే ధర్మం అని మహాభారతం, భాగవతం, బుద్ధు, క్రీస్తు, మహమ్మద్ ప్రవక్తలు చెప్పారు. అందరూ అన్ని మతాల్లోనూ చెప్పింది ఇదే చెప్పారండి ధర్మం అంటే ఏంటో. తనకితరులు ఏమి చేయాలనుకుంటామో, ఇతరులు మనకేం చేయాలనుకుంటామో అట్లే తానితరులకు చేయడం. మన ఇతరులు మనకేం చేయాలనుకుంటామో అది మన ఇతరులకు చేయాలట. తనకితరులు ఏమి చేయకూడదు అనుకుంటామో, మనకి ఇతరులు ఏం చేయకూడదు అని అనుకుంటామో అలా తానితరులకు చేయకుండడమే ధర్మం. మన ఇతరులకు అట్లాంటివి చేయకూడదు. అదే ధర్మం. ధర్మం అంటే అదే. మనం ఎవరైనా ఏదైనా చేస్తే ఇబ్బంది పడుతుందని చూసారండి కదా, కొన్నిట్లో అనిపిస్తుంది. అది మన ఇతరులకు చేయకూడదు. అట్లా అమ్మో దానివల్ల బాధపడతారు వాళ్ళు, అట్లా చేయకూడదు మనం అని అనుకోవాలి. లేకపోతే మనకి ఎవరైనా ఏదైనా చేస్తే బాగుండు అనుకుంటాం చూసారా, ఇట్లా అయితే బాగుంటుంది కదా అని, అది మన ఇతరులకు చేయాలట. అది ధర్మం అంటాడు. ఆలోచిస్తే ఇవన్నీ ఏంటి, మహాభారతంలోనే ఇదే చెప్పారు, భాగవతంలోనే ఇదే చెప్పారు, బౌద్ధంలోనూ ఇదే ఉంది, క్రీస్తు అదే చెప్పారు, బుద్ధుడు అదే చెప్పాడు, క్రీస్తు అదే చెప్పాడు, మహమ్మద్ ప్రవక్త అదే చెప్పారు. అన్ని మతాల్లోనూ మహనీయులు అదే చెప్పారు. అన్ని మతాలు చెప్పింది కూడా ఇదేట. ఇదే ధర్మం అంట. ఆలోచిస్తే ప్రతి వారి ఆంతర్యము అలానే చెబుతుంది. సరిగ్గా ఆలోచిస్తే ప్రతి వాళ్ళ మనసు ఇదే చెప్తుంది అంటారు భరద్వాజ్ గారు. ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ వ్యక్తికైనా అలానే తోస్తుంది. ఏ కాలమైనా సరే, అది ఏ దేశమైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే అలానే తోస్తుంది. కనుక ధర్మం శాశ్వతం. అందుకని ధర్మం అనేది శాశ్వతమైనది, ఎప్పుడూ ఉండేది ధర్మం. ఆత్మవత్ సర్వభూతాన్ని, అన్ని జీవులు తనవలే చూచుకొమ్మని ఋషివాణి. అన్ని జీవులను తనవలే చూచుకొమ్మని ఋషివాణి. ఋషుడు చెప్పింది కూడా అదే. ఏమని చెప్పారట, అన్ని జీవుల్ని ఎట్లా మనం చూసుకుంటామో అట్లాగే అన్ని జీవుల్ని తనలానే చూసుకోవాలట. అది ధర్మమైనది. నీవలే నీ పొరుగువారిని ప్రేమించు అన్నది క్రీస్తు సూక్తి. క్రీస్తు చెప్పింది కూడా అదే. నీలాగానే నీ పొరుగువాడిని కూడా నువ్వు ప్రేమించు. ఇతరులను కూడా నువ్వు ఎంతలా ప్రేమించుకుంటావో అట్లాగే ఇతరులను కూడా ప్రేమించు అని చెప్పారు. ఎందుకంటే అందరిలోనూ ఉన్నది ఒకటే కనుక ఇతరులను కూడా అట్లా ప్రేమించమని చెప్పారు. ఋషులు చెప్పింది అదే, క్రీస్తు చెప్పింది అదే, మహమ్మద్ ప్రవక్త అదే చెప్పారు, బుద్ధుడు అదే చెప్పాడు. చూడండి భాగవత, మహాభారతం అవి కూడా అదే చెప్పాయి. అన్ని మతాల్లోనూ మహనీయులందరూ కూడా చెప్పింది అదే ధర్మం విషయంలో. అట్టి ధర్మాన్ని ఏ కుటుంబానికి ఆ కుటుంబం బిడ్డలకు వెన్నతో పెట్టిన విద్యగా నేర్పాలి. మరి ఎట్లాగండి, ఎలా తెలుస్తుంది అంటే ఈ ధర్మాన్ని ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ప్రతి కుటుంబం బిడ్డలకు ఏం చేయాలి, వెన్నతో పెట్టిన విద్యలాగా నేర్పాలట. మనమే నేర్పుకోవాలి మన పిల్లలకి ధర్మాన్ని. అది ఎట్లా మనం ఆచరిస్తూ ఉండాలి, అప్పుడు పిల్లలకు తెలుస్తుంది. అలా బాల్యం నుండి అనుక్షణం నేర్పుట ద్వారా నేర్పిన దాన్ని తర్వాత ఏ యోచన అంత తేలికగా మనసులో నుండి చెదరగొట్టలేదు. అలా మనం బాల్యం నుంచి కూడా వాళ్ళకి నేర్పుతున్నాం అనుకోండి, చిన్నప్పటి నుంచి ఆ నేర్చుకున్న తర్వాత ఎట్లాంటి ఆలోచన కూడా అంత తేలిగ్గా మనసులో నుండి దాన్ని చెదరగొట్టలేదు. అసలు చెదరగొట్టలేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పేసాం అనుకోండి, అట్లాంటి ట్రైనింగ్ ఇచ్చేస్తే అసలు ఏది వాళ్ళ మనసును చెదరగొట్టలేదు. అంత ధర్మంగా ఉంటారు వాళ్ళు, అంత చక్కగా ఉంటారు వాళ్ళ పిల్లలు. చిన్నప్పుడు ఇచ్చే ట్రైనింగే. ఎందుకంటే అనంతాచార్య గారు చూడండి ఎట్లా తయారు చేశారు బిడ్డలను. ఆయన ఆ ట్రైనింగ్ చూడండి ఎంత బాగా తయారయ్యారు వాళ్ళు. మరి ఈకే గారిని చూసుకున్న, మాస్టర్ గారిని చూసుకున్న, వేదవ్యాస గారు, వీళ్ళందరూ బ్రదర్స్ ఎంత చక్కగా తయారయ్యారు వాళ్ళు. పెంపకం. స్త్రీ పురుష భేదం భౌతికమే కదా, అలాంటప్పుడు దాంపత్యానికి వావి వరుసలు అక్కర్లేదు అని అందరు చెప్పినా చెప్పేవారు కూడా అలా ప్రవర్తించడానికి ఇష్టపడరు. చూసారండి, స్త్రీ పురుష అనే భేదం భౌతికమైనదే కదా,
అలాంటప్పుడు దాంపత్యానికి వాయు వలస అక్కర్లేదు అని ఎందరూ బయటికి చెప్పినా సరే చెప్పేవాడు కూడా అలా ప్రవర్తించడానికి ఇష్టపడ్డు. వాయు వలసలు లేకుండా అన్న ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. అది అలా కులమతాలు వరకట్నాలు అధర్మం అనే ఎందరు నాయకులు ఉపన్యాసాలు దంచినా ప్రతివారు వాటిని మాత్రము కాడెద్దుల్లాగా పాటిస్తూనే ఉన్నారు కదా. అలాగే కులమతాలు వరకట్నాలు అధర్మం అనుకుంటూ మైకి పెట్టి చెప్తూనే ఉంటారు. ఎంతోమంది నాయకులు ఉపన్యాసాలు దంచుతూనే ఉంటారు, కానీ అందరూ వాటిని పాటిస్తూనే ఉంటారు. అంతే కదండి. కులమత భేదాలు అందరూ చేస్తున్నారు, కులమతాలు ఉన్నాయి, వరకట్నాలు అధర్మం అంటారు, కట్నాలు తీసుకున్నవాడు తీసుకుంటూనే ఉంటున్నారు కదా. అలా జరగాలి ధర్మబోధ అంటే అట్లా జరగాలటండి. అంతలాగా ఎవడు ఏం చెప్పినా సరే చేయడమే, చేస్తూనే ఉంటాం మనం, దాన్ని వినం. ఎవడంత చెడు చెప్పనివ్వండి, ఎంత అధర్మం చెప్పనివ్వండి బయటికి, మనం మాత్రం ధర్మంగానే ఉంటాం. అట్లా అన్నమాట. పరీక్షలో పాస్ కావడానికి ఆ పై ఉద్యోగానికి ఎలాంటి కృషి చేస్తారో అట్లే ధర్మాచరణ పట్ల కృషి ఉండాలి అంటారు శ్రీ మాస్టర్ గారు. అలాగే మనం ఏం చేస్తాం, పరీక్షల్లో పాస్ అవ్వాలంటే పై ఉద్యోగం రావాలంటే ఎంతో కృషి చేస్తాం కదండి. కృషి చేయకుండా ఎట్లా వస్తుంది? రాదు. కష్టపడి చదువుకుంటేనే పరీక్ష పాస్ అవుతాం. ప్రమోషన్ రావాలంటే కష్టపడి పని చేయాలి, ఎంతో కృషి చేయాలి. అట్లాగే ధర్మాచరణ పట్ల కూడా కృషి ఉండాలి అంటారు శ్రీ మాస్టర్ గారు. దాని పట్ల కూడా కృషి అనేది ఉండాలి అని చెప్తారు మాస్టర్ గారు అన్నమాట. అంటే ఇంకా ఏదో చెప్పాలనుకుని మర్చిపోయానండి మధ్యలో. దీనికి సంబంధించింది ఏదో అనుకున్నాను ధర్మాచరణ గురించి. ఇది మనం అనుకున్నంత కష్టం కాదు. మనకేమనిపిస్తుంది, అమ్మో ఇలాంటి సమాజంలో మనం ధర్మంగా ఉండడమా అని అనిపిస్తుంది. చూడండి, మనకు మామూలుగా తెలుసు, ఇది మర్చిపోయింది ఏంటంటే ధర్మో రక్షిత అని ఉంటుంది చూడండి. మనం ధర్మాన్ని రక్షిస్తుంటే ఆ ధర్మం మనల్ని రక్షిస్తూ ఉంటుందట. మరి ఎప్పుడో చెప్పండి అది ఎట్లా చెప్పారు మరి వాళ్ళు? తెలుసు. అది మనం అనుకున్నంత కష్టం కాదు. అదేమి కష్టంగా, చాలా కష్టం. అమ్మో ఇలాంటి సమాజంలో ధర్మంగా బతకడం ఎంత కష్టం అని అనిపిస్తుంది మనకి. కృత్రిమమైన నేటి నాగరికత ప్రభావం, ధర్మవిరుద్ధమైన ఆచరణ ఉగ్గుపాలతో నేర్వబట్టే నేడు ధర్మాన్ని పురుషార్థంగా గుర్తించలేక ప్రతివారు జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నారు, దుఃఖానికి గురి అవుతున్నారు. ధర్మాన్ని ప్రధాన పురుషార్థంగా గుర్తించి ప్రతివారు జీవితంలో దాన్ని కాపాడుకుంటే అది సమాజానికి రక్షణ అవుతుంది. గొడుగు ఇల్లు మొన్నగ వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటే అవి మనల్ని శీతతాపాల నుండి కాపాడినట్లే ఇదిను. అందుకే మన పూర్వులు ధర్మో రక్షిత అన్నారు. ఇది మనం అనుకున్నంత కష్టమేం కాదు. అమ్మో ఇలాంటి సమాజంలో ఎట్లా బతుకుతాం, ధర్మంగా ఎట్లా ఉంటాం అని అనుకుంటాం. కానీ కృత్రిమమైన నేటి నాగరికత ప్రభావం, ధర్మ విరుద్ధమైన ఆచరణ ధర్మంగా లేకపోవడం అనేది ఉగ్గుపాలతో నేర్పుతోంది మనకి. నేడు ధర్మాన్ని ప్రధాన పురుషార్థంగా గుర్తించలేక ప్రతివారు జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రధాన పురుషార్థం ధర్మం, మనకి పురుషార్థాల్లో మొదటిది ధర్మం. అలా గుర్తించలేక మనం జీవితంలో కష్టాలు వస్తున్నాయి. అందుకే ధర్మంగా లేకపోవడం వల్లే కష్టాలు వస్తున్నాయి, దుఃఖానికి గురవుతున్నాం. ధర్మాన్ని ప్రధాన పురుషార్థంగా గుర్తించి ప్రతివారు జీవితంలో దాన్ని కాపాడుకుంటే అది సమాజానికి రక్షణ అవుతుంది. ప్రతివారు ఏ కుటుంబానికి ఆ కుటుంబం ప్రధాన పురుషార్థంగా ధర్మాన్ని గుర్తించి జీవితంలో దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. కాపాడుకుంటే అప్పుడు అది సమాజానికి రక్షణ అవుతుంది. గొడుగు ఇల్లు మున్నగ వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటే అవి మనల్ని శీతతాపాల నుండి కాపాడినట్లే ఇదేను. ఇల్లు గొడుగు వీటిని జాగ్రత్తగా పెట్టుకుంటే ఏమవుతుంది, చక్కగా శీతతాపాల నుంచి మనం కాపాడుతూ ఉంటాయి అవి. అలాగే ధర్మం కూడా మనల్ని కాపాడుతుంది. మనం జాగ్రత్తగా ఆచరించుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతూ ఉంటుంది అనమాట. అందుకే మన పూర్వులు ధర్మో రక్షిత అన్నారు. పూర్వులు అప్పుడే చెప్పారు, నువ్వు ధర్మాన్ని రక్షిస్తూ ఉంటే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అని చెప్పారు. ధర్మాచరణ స్వేచ్ఛకు వదలాలి. చట్టాల ద్వారా కఠినంగా నియంతృత్వంగా ధర్మాన్ని నిలిపితే కొంతకాలానికి అది
ప్రజలకు అలవాటై తరువాత నియంతృత్వం తొలగించిన ధర్మం నశించదు అన్న మార్కిస్టుల మధురమైన కళ ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో కూడా నిరూపణ కాలేదు. మార్కిస్టులు చెప్పింది ఇప్పుడు అసలు నిరూపణ అవ్వలేట. ధర్మాచరణ స్వేచ్ఛకు వదలాలి. చట్టాల ద్వారా కఠినంగా నియంతృత్వంగా ధర్మాన్ని నిలిపితే కొంతకాలానికి అది ప్రజలకు అలవాటైపోయి తర్వాత నియంతృత్వం తొలగించిన ధర్మం నశించదు అన్నట్ట మార్కిస్టు. అది ఏ ఒక్క దేశంలో కూడా నిరూపణ కాలేదని చెప్తున్నారు. ధర్మాన్ని ప్రధాన పురుషార్థంగా అంగీకరించాకనే ఆధ్యాత్మికత సార్థకము వాస్తవము అవుతుంది. ధర్మాన్ని ప్రధాన పురుషార్థంగా అంగీకరించిన తర్వాతే ఆధ్యాత్మికత అది వాస్తవం సార్థకం అవుతుంది. అప్పుడే ఆధ్యాత్మికత అన్నది కుదురుతుంది మనిషికి. ధర్మాన్ని ముందు ప్రధాన పురుషార్థంగా అంగీకరించి చేసినప్పుడే. అందుకే అన్ని మతాలు ధర్మాన్ని నొక్కి చెప్పాయి. ధర్మాచరణకు అవసరమైన సాత్వికమైన దైవ ప్రవృత్తులను అలవరుచుకోమని గీతలో శ్రీకృష్ణ భగవానులు నీవు సత్యాన్ని అంటిపెట్టుకుంటే నేనెప్పుడు నీ చెంతనే ఉంటాను అని శ్రీ సాయి ప్రబోధించారు. అందుకే ధర్మాచరణకు అవసరమైన సాత్వికమైన దైవ ప్రవృత్తిని అలవరుచుకోమని కృష్ణ భగవానులు కూడా చెప్పారు గీతలో. కృష్ణుడు కూడా నీవు సత్యాన్ని అంటిపెట్టుకుంటే నేనెప్పుడు నీ చెంతనే ఉంటాను అని బాబా కూడా ప్రబోధించారు. మనం ధర్మాన్ని ఆచరిస్తూ సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే బాబా మన చెంతనే ఉంటారట. అదే ధర్మో రక్షతి రక్షిత అంటే ఆయన మనం రక్షిస్తూ ఉంటారు మనం ధర్మంగా ఉంటే. చూడండి, అవేమీ ఏదో తెలియక చెప్పిన వాక్యాలు కాదు. అది పూర్వం ధర్మో రక్షిత రక్షిత అనేసి బాబా కూడా అదే చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు? నువ్వు కనుక సత్యాన్ని అంటి పెట్టుకుంటే నేను ఎప్పుడు నీ చెంతనే ఉంటాను అన్నారు. ఆయన మన చెంతనే ఉంటారట. మనం ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే ధర్మంగా పెడుతూ ఉంటే ఆయన మనతోనే ఉంటారు, మనం నడిపిస్తారు. ఒక్క అడుగు వేస్తే కొన్ని వేల అడుగులు నడిపిస్తారు మన చేత. మనం సిన్సియర్గా ఉండాలి. సిన్సియారిటీ మనలో ఉండాలి. తెలుసుకున్న దాన్ని చక్కగా ధైర్యంగా ఆచరించేటువంటి సిన్సియారిటీ మనకు ఉండాలి. మరి మాస్టర్ గారు ఎట్లాంటి ప్రపంచంలోనే కదా వచ్చారు, ఆయన ఆచరించి చూపించారు. అది ఆయనకు అవసరం ఏంటి? ఎందుకు ఆచరించి అసలు ఎందుకు అట్లా రావాలి ఆయన? మనలో ఒకరిగా ఎందుకు రావాలి ఆయన కదా? మనలో ఎందుకు ఉండాలి అట్లాగా జీవిస్తూ అట్లా? ఒక మానవుడి రూపంలో ఆయన వచ్చి కదా, ఒక గృహస్థుగా వచ్చి ఆయన ఉద్యోగం చేస్తూ ఆయన కూడా కష్టాలు పడుతూ అన్నీ ఇవన్నీ ఎందుకు చేశారు మాస్టర్ గారు? మనలాగానే వచ్చారు ఆయన చూడడానికి, మనం చూడడానికి కదా. అంటే ఎట్లా జీవించాలో చూపించడానికి వచ్చారు. ఇది సాధ్యం అని చెప్పడానికి, ధర్మంగా ఉండాలి చెప్పడానికి, ఎట్లా జీవించాలి అని చూపించడానికి రోల్ మోడల్ అన్నమాట. రాముడు ఎలాగో అలాగే ఈ కాలంలో మాస్టర్ గారు అమ్మగారు అట్లా మనకు చూపించారు. స్త్రీలు ఎలా ఉండాలి, అమ్మగారు పురుషులు అట్లా ఉండాలి. మాస్టర్ గారు అసలు ధర్మం అంటే ఏంటి, ఇలాంటి సమాజంలో ఎట్లా మనం ధర్మంగా ఉండి ఎట్లా ఆచరించాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఇవన్నీ మంచి రోల్ మోడల్గా అట్లా చూపించారు. వాళ్ళు మనకి నేర్పిస్తున్నారు. అది ఇంకా ధర్మం గురించి ఇంతలాగా మనకు చెప్పారు. ఇంకా చాలా ఉందండి మనం చదువుకోవాల్సింది దీని గురించి, ధార్మిక జీవనం గురించి. మిగిలింది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు नामपल्ली बाबा महाराज की जय. गुरुदेव दत्त अवधूत चिंतन. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. जय साई मास्टर.